ఆరం ఊర్లల్లా అంగడి పెడుతుంటారు. ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, హెచ్ఎం మసాలాలు, సరుకు సౌదల కాంచెల్లి బట్టలు, చెప్పులు అన్నీ ఆన్నే దొరుకుతాయి. సరిపోను పైసలు తీసుకొని పోతే చాలు నెలకు కావాల్సిన సామాన్లు 6-10 రోజులకు సరిపోను కూరగాయలు పట్టుకొచ్చేది. ఇక ఇప్పుడు షాపింగ్ మాల్ అని పెడితే అటు పోతున్నారా అంతా. అట్లనే ఆడాడ ఎగ్జిబిషన్లు పెడితే లైన్లు కడుతున్నారు అన్నీ ఒక్క కాన్నే దొరుకుతాయని. సేమ్ గిది సుతా గంతే, కాకుంటే ఇది రైతుల కోసం. వారే వా, పుష్ప లెక్కనే తగ్గేదేలే అంటున్నాడు. రైతుల ముచ్చడి చెప్పి బంగారు బాబుని చూపిస్తారేంది అంటారా? మన కరీంనగర్ లో కిసాన్ మేళాకు వచ్చిండు గోల్డ్ మ్యాన్, పేరు రెజిమాన్. కర్ణాటకలో తయారైన గీ వ్యవసాయం మిషన్ తెచ్చి ఈడ దుకాణం పెట్టిండు. ఆ కంపెనీ సేల్స్ డైరెక్టర్ అట. ఓ బొంబాయి సింగర్ ను చూసి బంగారం వేసుకొని తిరుగుడు పెట్టిండట. మెడల చైన్లు, చేతుల కడాలు, ఉంగరాలు, గడారం సుత బంగారమే. ఏం తక్కువ 2.5 కిలోల గోల్డ్, తక్కువలో తక్కువ 3 కోట్ల రూపాయల బంగారం పెయి మీద వేసుకొని తిరుగుతున్నాడు అంటే చూడుర్రిగా. వెనకెమ్మటి పైల్వాన్లు, బౌన్సర్లు ఎవ్వరు లేరు. ఏడికి పోయినా ఒక్కడే పోతాడట. అన్ననే వస్తాదులు ఎక్కువ ఉన్నాడు. మరి మేళాల మిషన్ల కంటే బంగారు బాబే ఫేమస్ అయ్యిండు. मैं अकेला घूमता हूँ, अकेला ड्राइव करता हूँ, मेरे साथ कोई रहता नहीं है, मैं अकेला घूमता हूँ. ఏ టైం ఎట్లుంటుందో జర పైలవాన్ను. ఇక మేళాల ఎండ పలకలతో నడిచే సోలార్ పంపు, మందు పిచికారి చేసే డ్రోన్లు, ఇత్తన పోడ్లు, జీవామృతం, క్యారెట్, బీట్రూట్ ఒరుగులు, పప్పులతో చేసిన పోడులు, ఎండిన అనపకాయ, బీరకాయ బూరలు, పూల మొక్కలు, కూరగాయలు, ఇత్తనాలు. ఏ ఒక్కటేంది, వ్యవసాయానికి కావాల్సిన అన్ని 100 దుకాణాలు పెడితే రైతులు వచ్చి చూసిపోతున్నారు. రేపు సుత నడుస్తుందట. దగ్గర పట్ల ఉన్న వాళ్ళు పోయిరాండ్రి మరి.